హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఒకరు కమెంట్ చేశారండి. 36 సైజు నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ చూయించమని. దానివల్ల నేను ఆ కామెంట్‌కి రిప్లై వీడియోగా ఇప్పుడు ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఇవి వచ్చేసి 2 బ్లౌజులు ఇచ్చారండి ఒకే కొలతకి. ఇప్పుడు ఈ 2 బ్లౌజులన్నీ నేను ఒకేసారి ఎలా కట్ చేస్తానో, అలానే నడుము లూజ్ 36 అయితే మిగతా బాడీ ఫిట్టింగ్ అలా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి 2 లైనింగ్లు ఇలా ఒకదానిపైన ఒకటి సమానంగా ఉండేలాగా ఇలా సెట్ చేసుకున్నాం. మామూలుగా అయితే నడుము లూజు ఆధారంగా చాలా వరకు బ్లౌజ్ కటింగ్ చేయొచ్చండి. కొన్ని చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే చెస్ట్ ఎంత ఉంటే నడుము అంత వస్తుంది కదా, అది ఓకే. కానీ కొందరికి వచ్చేసి మీడియం సైజుకు కొంచెం మీడియం సైజు కానీ పెద్ద సైజు కానీ నడుము లూజ్ కంటే మీడియం సైజు 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది. మామూలుగా పెద్ద సైజ్ అయితే 2 ఇంచెస్ వరకు తేడా వస్తుందండి. దాన్ని గమనించుకోవాలి. అలా కాకుండా నడుము ఎంత వస్తే చెస్ట్ అంతేసి ఈ బ్లౌజులు అనేది పాడు చేసుకోకండి. ఇప్పుడు చూడండి 2 క్లాత్ని సమానంగా వేసుకొని కింద ఎగుడు దిగుడు క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఈ ఎల్ స్కేల్ నేనే రెడీ చేసుకున్నానండి. లైనింగ్లు తెస్తాం కదా, లైనింగ్ బండలు తెచ్చినప్పుడు దాంట్లో వస్తుంది కదా కార్డ్బోర్డ్ ముక్క, దాంతో నేను ఇది రెడీ చేసుకున్నాను. ఇది ఇలా ఎల్ స్కేల్ ఎలా రెడీ చేసుకోవాలనే డౌట్ మీకు ఉంటే ఇంకా కమెంట్ చేయండి. నేను మరొకటి చేయించి చూపిస్తాను. సారీ అండి, చేసి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇలా 2 సమానంగా కట్ చేసాం కదా. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్లో తీసుకోవాల్సిన మెజర్మెంటు బ్లౌజ్ పొడవు. ఇలా మనము బ్యాక్ పార్ట్లో షోల్డర్ నుంచి కింద మనము డాట్ వేస్తాం కదా, బ్యాక్ డాట్ అక్కడ తీయండి. షోల్డర్ సెంటర్ నుంచి కింద బ్యాక్ డాట్ దగ్గర తీసామంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇక్కడి నుంచి బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి. చూసారా, బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అండి. ఈవిడకి 13 ఇంచులు చిన్నగా అవుతుంది కానీ చెప్తే వినట్లేదండి. ఈవిడ 14 ఇంచులు మ్యాక్సిమం పెట్టుకుంటేనే ఈవిడకు బ్లౌజ్ బాగుంటుంది. కానీ ఈవిడ ఎప్పుడు చెప్పినా సరే అదే కొలతనే చెప్తారండి. ఇప్పుడు 13 ఇంచులకు మనము ఖర్చు కోసం కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు యాడ్ చేసుకుంటూ ఇలా బ్లౌజ్ పొడవును అనేది పెట్టేసుకున్నాం. ఇలా 2 దగ్గరలో పెట్టామంటే మనకు షోల్డర్ చక్కగా వస్తుంది కదా. లైన్ వేస్తే ఇలా ఇక్కడ 1/2 ఇంచ్, కింద ఆల్రెడీ 1/2 ఇంచ్ పెట్టాము కదా, పై సైడ్లో కూడా ఇలా 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి 13 అంటే దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 14 వచ్చింది. మామూలుగా ఒరిజినల్గానే 14 పెట్టాలండి ఈవిడకి. కానీ ఈవిడ ఎందుకో కొంచెం బ్లౌజ్ అనేది పైకి తొడుగుతారు. ఇలా బ్లౌజ్ పొడవు పెట్టాము కదా. తర్వాత వచ్చేసి నడుము లూజ్. ఈ నడుము లూజ్ వచ్చేసి ఉక్సు పట్టి నుంచి కాజాపట్టి వరకు మెజర్ చేసుకోవాలండి. ఇలా కాజాపట్టి దగ్గర మెజర్ చేసేటప్పుడు ఈ కాజాపట్టిని వదిలేయండి, ఇది మెజర్మెంట్లోకి రాదండి. ఇలా తీస్తే మనకి నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు వచ్చింది. నడుము లూజ్ 36 వచ్చింది. ఇలా 36 ఇంచులు వచ్చింది కదా. దీన్ని 4 మడతలుగా మనము టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 36లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచులని ఇక్కడ నడుము లూజ్గా వేసుకోవాలి. వీడు వచ్చేసి నిన్ననే కామెంట్ చేశారండి. నిన్న మార్నింగ్ కామెంట్ చేశారు, నాకు ఆఫ్టర్నూనే ఈ బ్లౌజ్ అనేది వచ్చింది. చూద్దాం, ఆవిడ కామెంట్కి రిప్లై ఇచ్చినట్లుంటుంది, ఒక వీడియో అనేది వస్తుంది కదా అనేసి చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 36లో 4వ భాగం 9 వేసాం కదా నడుము లూజు. తర్వాత బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు, అలానే ఖర్చు కోసం వచ్చేసి 1.5 ఇంచులు. ఇలా 1.5 ఇంచులు అనేది వేసాం. ఈ కొల బ్లౌజ్ మనం కుట్టిందేనండి. ఇది కూడా వీడియో ఉంది, కావాలని ఫ్రంట్ పార్ట్ గురించి ఏదో చేశానండి వీడియో. చూసి లింక్ అనేది షేర్ చేస్తా చూడండి. ఇది మనం కుట్టిన బ్లౌజే, ఫిట్టింగ్ బాగుందంట. కానీ కొంచెం బ్లౌజ్ పొడవు పెట్టించుకుంటే బాగుంటుంది కానీ ఆవిడ చెప్తే వింటలేరు, నాకు ఇట్లనే కంఫర్ట్గా ఉంటుంది అంటున్నారు. కానీ ఆవిడ హైట్కు వెయిట్కి వచ్చేసి 14 ఇంచులు ఉంటేనే బ్లౌజ్ పొడవు అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు అలానే నడుము లూజు ఈ 2 మార్కింగ్ చేసాం కదా. మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ చూడడానికి కిందుక్స్ పైక్స్ 2 పెట్టేసుకొని బ్లౌజ్ నీట్గా ఇలా సర్దుకొని తీసుకోవాలండి. కానీ బ్యాక్ పార్ట్లో నెక్ వెడల్పు ఉంది కదా, అంత నీట్గా రాదండి. నేను ఫ్రంట్లోనే తీసుకుంటాను. కానీ మీకు కూడా మెజర్మెంట్ ఎక్కడ తీసుకోవాలనేది తెలియడం కోసం తీస్తున్నాను. ఇలా చంక కింద తీయాలండి, అంటే మనం అప్పర్ చెస్ట్ దగ్గర తీయాలి చెస్ట్ లూజు. ఇది నెక్ డీప్ చాలా ఉండడం వల్ల రావట్లేదు, వచ్చింది కానీ మీరు తీసుకోలేరు అన్నట్టు మళ్ళీ కింది సైడ్లో చూపిస్తున్నాను. ఈ కింది సైడ్లో మనం నడుము పట్టి ఎంత మిగిలిందో అంత అటు ఇటు పెట్టేసి అక్కడ తీయండి. ఇక్కడ మనకి సాగిపోదు కదా, నెక్ లేదు. ఇలా చూస్తే నాకు చూడండి 20.5 వచ్చింది.
20.5ని మనం డబల్ చేసామంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 41 వస్తుంది. అంటే నడుము లూజ్ 36 ఉంది, చెస్ట్ లూజ్ వచ్చేసి 41 ఉంది. మామూలు చిన్న సైజుకి అయితే మనకు నడుము లూజ్ కంటే 1 ఇంచ్ 4 ఇంచెస్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది వచ్చేసి 5 ఇంచెస్ ఎక్కువ ఉంది. అంటే ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్ వేసుకోవాలి కిందికి పైకి. నడుము ఎంత ఉంటే అంత వేసామంటే మనకి పట్టేస్తుందండి. మీడియం సైజు కానీ పెద్ద సైజు కానీ చెస్ట్లో పెరుగుతుంది, నడుము లూజ్ అంతా రాదు. చిన్న సైజుకి అయితే నడుము లూజ్ ఎంత వస్తే దానికి ఒక 4 ఇంచులు కలిపి వేసుకుంటాం, కానీ దీనికి మెజర్మెంట్ అనేది సపరేట్గా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది 41 వచ్చింది కదా, అంటే 41 ఇంచులకు వచ్చేసి షోల్డర్ 6 ఇంచులు పెట్టాను. తర్వాత చంక డౌన్ కూడా సేమ్ అదే 6 ఇంచులు పెట్టి చూస్తున్నానండి. మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాకుంటే దీన్ని మార్చుకున్నాం. ఇలా షోల్డర్ 6 వేసాం కదా, చంక డౌన్ కూడా 6 వేసాను. మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టాను, అంటే రౌండ్ ఇచ్చుకోవడం కోసం. ఇప్పుడు వచ్చేసి 41ని బై 4 చేస్తున్నాను. బై 4 చేస్తే మనకి 10.5 వస్తుంది. అంటే 41ని 4 భాగాలుగా డివైడ్ చేసామంటే మనకి 10.5 వస్తుంది. ఆ 10.5ని ఇక్కడ పెట్టేసి దానికి 1.5 ఇంచు ఖర్చు పెట్టాను. ఇప్పుడు 41 ఇంచ్ అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్కి వస్తుంది కదా, మనకు 40 ఇంచులు దాటిన దగ్గర నుంచి పెద్ద సైజ్ బ్లౌజ్ వస్తుంది. పెద్ద సైజ్ బ్లౌజ్కి కార్నర్లో 1.5 ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇస్తున్నాను, అంటే చంక రౌండింగ్. అంటే వాళ్ళకి మజిల్ బాడీ పెద్దగా ఉంటుంది కదా, అక్కడ మనము ఇంచు పావు వేసామంటే మనకి ఇరుకైపోతుందంటే సైజ్ పెరిగే కొద్దీ ఆ లైన్ అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచు పెట్టాను ఆ కార్నర్. అదే చిన్న సైజ్ అయితే 1 ఇంచు పెడతాము, మీడియం సైజ్ అయితే ఇంచు పావు పెడతాము, పెద్ద సైజుకు 1.5 పెట్టాము. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి చంకను అనేది చెక్ చేసుకున్నాం. చంక వచ్చేసి 9 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇలా మెజర్ చేయండి. ఇలా మెజర్ చేస్తే నాకు 9 రావట్లేదండి, 8.75 8.5 వస్తుంది. అంటే షోల్డర్ ఎంత ఉంటే చంక డౌన్ అంత పెడితే సరిపోలేదు. కానీ మీకు మళ్ళీ చెస్ట్ కూడా ఒకసారి మ్యాచ్ చేసి చూపిస్తున్నానండి. ఇలా మ్యాచ్ చేస్తే మనకి 41 ఉంది, కానీ చంక రౌండింగ్ 9 ఉంది. అంటే చంక రౌండింగ్ సరిపోవట్లేదు మనకి, కాబట్టి 6.5 పెడుతున్నాను. 6 పెడితే మనకి సరిపోలేదు కదా, 6.5 పెట్టేస్తున్నాను. ఇలా 6.5 పెట్టేసి 1.5 కార్నర్లో ఉంచేసుకొని రౌండ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, పైన ఖర్చు వదిలేసి షోల్డర్ ఖర్చు మెజర్ చేయండి. కరెక్ట్గా 9 ఇంచులు వచ్చిందంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ 6 ఇంచులు, చంక డౌన్ 6.5 అయితే సెట్ అయ్యింది. ఇలా వేసిన తర్వాత సైడ్లో మనము ఖర్చు మార్కింగ్ అలానే ఫిట్టింగ్ మార్కింగ్ 2 చేసుకున్నాం కదా. చేసిన తర్వాత నెక్కును అనేది చూద్దాం. నెక్కు పైనుంచి కొలవడం కష్టంగా ఉంటుందండి, కాబట్టి బ్యాక్ పట్టీని అంటే నెక్కు కుట్టగా మిగిలిన ఈ పట్టీని అనేది మెజర్ చేసుకోండి. ఇది మెజర్ చేస్తే నాకు 4.5 వచ్చిందండి. ఖర్చు కోసం కింద 1/4 ఇంచు పైన 1/4 ఇంచు యాడ్ చేసుకుంటే నాకు 4.35 వరకు నెక్ లెంత్ అనేది వేసుకున్నాను, అంటే నెక్ పట్టి. ఇలా కిందకి పైకి 1/4 ఇంచు అనేది ఖర్చు వదిలాను. 4.5కు 1/4 అంటే 1/2 ఇంచు కలిపితే 4.35 వచ్చింది. 4.35 వేసిన తర్వాత నెక్ వెడల్పు అంటే 40 సైజుకి వచ్చేసి 40, 41, 42, 43 వరకు కూడా ఇదే వేసుకోవచ్చు అండి. ఇదే షోల్డర్, ఇదే చంక డౌన్ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రౌండ్ ఇస్తున్నాను. ఈ రౌండ్ కోసం పైన 3 ఇంచులు కింద 3.5 ఇంచులు పెట్టేసుకొని ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ నెక్ రౌండింగ్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒకసారి కొల బ్లౌజ్ నుంచి బ్యాక్ నెక్ అనేది మెజర్ చేస్తున్నాను అండి. ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ కదా. చెక్ చేసుకోకుండా వేసామనుకోండి, ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇలా మెజర్ చేస్తే నాకు 23 వచ్చింది. అందులో సగం వచ్చేసి 11.5. ఇలా షోల్డర్ జాయింటింగ్ ఖర్చు వదిలేసి మెజర్ చేస్తే కరెక్ట్గా 11.5 వచ్చింది. అంటే కొల బ్లౌజ్ది ఈ మనం కట్ చేస్తున్న బ్లౌజ్ నెక్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని కట్ చేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు ఇవి మెజర్మెంట్లన్నీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటేనే మనము బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలమని చెప్తున్నానండి. ఫస్ట్ షోల్డరు 6 వేసి చంక డౌన్ 6.5 6 వేస్తే మ్యాచ్ కాలేదు. ఒకసారి చూసి మళ్ళీ 6.5 వేసుకున్న తర్వాత మ్యాచ్ అయింది కదా. ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు కట్ చేసుకోండి అనేసి అక్కడ చెప్తున్నానండి. ఇలా మొత్తం మార్కింగ్ వేసిన తర్వాత చెక్ చేసుకొని మనకు ఓకే అన్నప్పుడే కటింగ్ పెట్టండి. మీ డౌటు క్లియర్ అయిందని అనుకుంటున్నా అండి. కమెంట్ చేశారు, చంద్ర గారు అనుకుంటా కమెంట్ చేసింది. మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, ఇంకా క్లియర్గా మీకు రిప్లై ఇవ్వడానికి చూస్తాను.
ఈవిడ అడిగిన వెంటనే నెక్స్ట్ డేనే వీడియో అనేది వస్తుందండి. అంటే నాకు ఆ టైంకి ఆ సైజ్ బ్లౌజ్ ఉండడం వల్ల వెంటనే నేను వీడియో అనేది చేస్తున్నానండి. అలా మీరు కూడా కమెంట్ చేయండి. ఒక 1 వీక్ లోపు నాకు మీరు చెప్పిన సైజు, మీరు అడిగిన డౌట్‌కు రిలేటెడ్‌గా వచ్చిన వీడియో అనేది కంపల్సరీ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కూడా కట్ చేసాం కదా! ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు దగ్గర ఒక కటింగ్ ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత షోల్డర్ సెంటర్‌కి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇవ్వండి. అంటే ఇక్కడ మనం బ్యాక్లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం అనేసి. ఇలా ఇచ్చిన తర్వాత ఈ సైజుకి వచ్చేసి 4 ఇంచుల వరకు లెంత్ పెట్టుకోండి. డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు, విడ్త్ వచ్చేసి ఇంచు. అంటే ఆ మిడిల్ నుంచి అటు హాఫ్ ఇటు హాఫ్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇది బ్యాక్ డాట్ ఉజ్జాయింపుగా వేయకండి. ఇది కొలతమ్మడేస్తేనే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా 2 సైడ్లు రావడం కోసం ఇలా గుర్తు పెట్టేస్తున్నానండి. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, అలా గుర్తులు వేసేసుకుంటే ఇలా. ఇది సైజుని బట్టి మనము డాట్ వేస్తేనే మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదంటే ఎక్కువ వేసామంటే లూజ్ అయిపోతుంది, తక్కువ వేసామంటే పట్టేసినట్లు ఉంటుంది. కాబట్టి చెస్ట్లో 10వ భాగం అంటే 40 సైజు అనుకున్నాము. 40 సైజులో 10వ భాగం వచ్చేసి 4 ఇంచులు కదా, అందుకోసం 4 ఇంచుల లెంత్ అనేది డాట్ ఉండేలాగా చూసుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా, దానికి ఆపోజిట్లో అంటే ఆ చివర్లో బ్యాక్ కట్ చేస్తే దానికి ఆపోజిట్ చివర్లో హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, మనకు సైడ్లో జాయింట్ పడుతుంది. జాయింట్ వచ్చేసి మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి చంక లూజు ఎంత వస్తే దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. చంక లూజ్ వచ్చేసి 9 ఉంది కదా, 10 ఇంచులు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత ఈ కింద ఎగుడు దిగుడు క్లాత్ని కట్ చేస్తున్నాను. ఈ ఎల్ చాలా యూజ్ అవుతుందండి. ఇది నేను ప్రస్తుతం అయితే కొనలేదు, నేనే రెడీ చేసుకున్నాను. మీరు కూడా ఇలా కార్డ్బోర్డ్ ఏమైనా ఉంటే రెడీ చేసుకోండి. అది ఎలా రెడీ చేసుకోవాలనేది మీరు కమెంట్ చేశారంటే, మీకు తెలియకపోతే కమెంట్ చేస్తే నేను చేసి చూపిస్తానండి వీడియో అనేది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి కస్టమర్ ఒక 1 ఇంచ్ పెంచమన్నారు. బ్లౌజ్ పొడవు పెంచుకోమంటే పెంచుకోలేదు, కానీ ఈవిడ హ్యాండ్ పొడవు పెంచమన్నారు. ఈ వీడియో చూస్తే ఆవిడ అనుకుంటారండి, ఈవిడ కోపం ఉన్నట్టుంది నా పైన, పదే పదే చెప్తున్నారు బ్లౌజ్ పొడవు గురించి అనుకుంటుంటారు. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు ఉందండి. దీనికి ఖర్చు కలుపుకుంటే మనకు 7.5 అవుతుంది. కానీ ఒక 1 ఇంచ్ పొడవు పెట్టమన్నారు కదా, మనం 8.5 పెట్టేస్తే సరిపోతుంది. మనకి కుట్టేసరికి 7.5కు వస్తుంది. ఇలా 6.5 ఉంటే దానికి 1 ఇంచు పెంచానండి. పెంచమన్నందుకు 7.5 ఖర్చుతో యాడ్ చేసుకుంటే 8.5 వస్తుంది. ఇది ఏదైనా సరే అండి, ఇలా చెప్పారంటే నేను రాసుకొని ఇలా పిన్ చేసేసుకుంటాను. మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి కాదు కదా, మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఇలా పిన్ చేసేసుకోండి. ఇది వచ్చేసి కింద ఖర్చు మార్కింగ్ ఇచ్చానండి 1 ఇంచు. తర్వాత వచ్చేసి 6.5 ఇంచుల పొడవు అనేది పెట్టాను. 7.5 పొడవు పెట్టాను. కింద 1/2 ఇంచ్ ఇచ్చాను, మిడిల్లో 7.5 పెట్టాను. పెట్టిన తర్వాత ఇలా మార్కింగ్ వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి దీనికి డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే చేయి ముడత లేకుండా నీట్గా వస్తుంది అనేది ఇప్పుడు చూడండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను చెస్ట్లో 10వ భాగం తీస్తానండి. ఇలా తీస్తేనే మనకి కర్వ్ షేప్ కరెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది, హ్యాండ్ ఫోల్డింగ్ లేకుండా నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి చెస్ట్లో 10వ భాగం వచ్చేసి 4 ఇంచులు డౌన్ తీసానండి. అలానే షోల్డర్ పైన 2 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత చేయి లూజ్ అనేది చెక్ చేస్తున్నాను. ఇలా చేయి లూజ్ వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. ఇక్కడ 7 ఇంచులు వేసేసుకున్నాం. ఇలా 7 ఇంచులు వేసిన తర్వాత ఒక 1.5 ఇంచు ఖర్చు పెట్టాము కదా. పెట్టిన తర్వాత మనము ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టండి కిందికి, చంక డౌన్ దగ్గరికి. హ్యాండ్ పొడవు నుంచి మనం హ్యాండ్ డౌన్ చేసాం కదా, అక్కడికి 9 ఇంచులు ఇలా, చంక రౌండింగ్ 9 ఉంది కదా, 9 ఇంచులు ఇలా మార్కింగ్ వేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ మిడిల్లో హ్యాండ్ డౌన్ దగ్గర ఒక లైన్ వేసుకున్నాం. హ్యాండ్ డౌన్ దగ్గర ఒక లైన్ వేసుకుంటే మనం ఇప్పుడు వేసే మార్కింగ్ హ్యాండ్ డౌన్లో కలిసిపోవాలి. అలా కలిస్తేనే మనకి హ్యాండ్ కర్వ్ అనేది మంచిగా వస్తుంది. ఇలా 4 ఇంచుల దగ్గర డౌన్ వేసుకున్నాం కదా, వేసిన తర్వాత ఇలా చంక లూజును పెట్టేసుకొని ఇక్కడి నుంచి మార్కింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ 1.5 లేదా 2 ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా ఉండేలాగా వేసుకొని
ఇలా లైట్గా దింపుగా వెళ్ళండి. ఇలా వెళ్తేనే మనకి హ్యాండ్ కర్వ్ అనేది మంచిగా వస్తుంది. ఇలా ఇది లైట్ కలర్ అనేసి మీకు కనిపిస్తలేదండి. నాకు ఈ మెజర్మెంట్లో ఇవే ఉన్నాయనేసి కటింగ్ చేస్తున్నాను. మీకు మార్కింగ్ కనిపించకపోయినా పర్లేదండి, నేను చెప్పే మాటలను బట్టి వీడియోని అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కట్ చేస్తే కస్టమర్ వచ్చారు మధ్యలో, ఆవిడతోటి మాట్లాడి పంపించేసానండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము చంక రౌండింగ్ చూసాం కదా, తర్వాత ఫిట్టింగ్ కోసం కూడా మనము ఖర్చు తీసుకోవాలి కదా. ఫిట్టింగ్ తర్వాత ఉన్న వాటికి ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఖర్చు మార్కింగ్ కూడా చేసుకున్నాను. కింద ఫోల్డింగ్ కోసం తీసాం కదా, అలానే పైన జాయింటింగ్ కోసం కూడా మనము 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది హ్యాండ్ పొడవు చెప్తున్నా అండి. కింద ఖర్చు చేశాను, అలానే పైన కూడా ఖర్చు మార్కింగ్ వేసుకుంటున్నాను. మధ్యలో కస్టమర్ రావడం వల్ల ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకున్నాను. ఈవినింగ్ టైంలో ఇలా వీడియో తీస్తుంటే ఎవరో ఒకరు వస్తుంటారండి, మధ్య మధ్యలో డిస్టర్బ్గా ఉంటుంది. కానీ తీయాలి కదా, తప్పదన్నట్లు తీస్తుంటాను. మధ్య మధ్యలో బంద్ చేస్తూ ఆన్ చేస్తూ ఇలా వీడియో తీసేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయిపోతుంటాయండి. మధ్య మధ్యలో క్లిప్ మిస్ అయినా నేను చెప్పే మాటలను బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్గా మనము హ్యాండ్ కట్ చేసాం కదా, హ్యాండ్ జాయింటింగ్ కోసం ఇక్కడ తీసేసుకుంటున్నాను అండి. ఇదైతే నేను నార్మల్గా వేస్ట్ క్లాత్లో తీస్తానండి. కానీ రీసెంట్గా కుమారి వీడియోస్ చూస్తానండి, కుమారి గారివి. ఆవిడ ఇలానే హ్యాండ్ పైన ఉన్న ఈ వేస్ట్ పీస్ని కట్ చేసుకొని జాయింట్ పెట్టేసుకుంటుంటారు. ఆవిడని బట్టే నేను ఇలా హ్యాండ్ పీస్ని అనేది ముందుగానే తీసాను, లేదంటే నేను లాస్ట్లో వేస్ట్ పీస్లో ఈ ముక్క అనేది తీసుకుంటాను. ముందు తీస్తే మనకి బ్లౌజ్ సరిపోతుందో లేదో అనేసి వేస్ట్ క్లాత్లో తీసుకుంటాను. ఇప్పుడు చూద్దామన్నట్లు కట్ చేశానండి, లేదంటే నేను ఇలా చేయను, ఆవిడని చూసి ట్రై చేద్దామన్నట్టు చేశాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు క్లోజ్ మన సైడు, ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉంటుంది కదా. ఈ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ వచ్చేసి మన సైడ్కి వచ్చేలాగా ఇలా క్లాత్ అనేది మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న తర్వాత ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోండి. క్రాస్ వేసేటప్పుడు ఈ మూలలో ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇలా వస్తేనే మనకి కరెక్ట్గా మనం క్రాస్ వేసామనేది తెలుస్తుంది. తర్వాత వచ్చేసి కింద సేఫ్ బెల్ట్ కోసం 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేశాను. ఇలా పెట్టేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి. కొంచెం డార్క్ కలర్ అయితే మీకు ఈ మార్క్ నేను ఎక్కడ చేశాననేది తెలిసేదండి. నా దగ్గర అయితే ఈ లైట్ కలరే ఉన్నాయి ఈ సైజులో. కొంచెం మాటల్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, వీడియోని అనేది అర్థం చేసుకోండి. లేదు అర్థం కాలేదంటే కమెంట్ చేయండి, ఏ పార్ట్లో మీకు అర్థం కాలేదు అది నేను డీటెయిల్గా మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది కొలుస్తున్నాను. ఈ ఫ్రంట్ నెక్ షోల్డర్ జాయింటింగ్ కోసం పైన 1/2 ఇంచ్ టేప్ వదిలేయండి. వదిలేసి మన బాడీ పైన ఎలా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకొని నెక్కును అనేది చూడండి. చూస్తే నాకు 6 ఇంచుల వరకు ఉందండి. 6.5 వరకు వేసుకోవచ్చు ఈవిడకి, కానీ ఈవిడ 6 పెట్టమంటారు. 6 ఇంచులో పెడుతున్నాను. ఈ సైజు వారికి 6.5 వరకు కూడా నెక్ లెంత్ అనేది వేసుకోవచ్చు. ఇలా ఎల్ షేప్లో ఇచ్చుకున్నా అండి 6 ఇంచుల వరకు. ఇలా ఇచ్చి ఇటు సైడ్ కూడా నేను లైన్ వేసాను. వేసిన తర్వాత ఇక్కడ రౌండ్ ఇస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకొని ఇలా ఎల్ షేప్ దగ్గర నెక్ రౌండ్ ఇచ్చానండి. ఇలా ఇచ్చిన తర్వాత చంకలో లోతు తీస్తున్నాను. ఈ లోతు తీయడం కోసం ఇక్కడ ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు, అంటే బ్యాక్ కంటే ఫ్రంట్ 1/2 ఇంచు ఇలా డౌన్ లోతు తీసానండి. ఇలా లోతు ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏం తీసుకోవాలి, మెయిన్ డాట్ లెంత్ తీసుకోవాలి. మెయిన్ డాట్ లెంత్ ఎలా తీస్తానో చూడండి. ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఈ కిందికి, ఇది కొల బ్లౌజ్లోంచి ఏం తీసుకోవచ్చండి. లేదు కొల బ్లౌజ్ లేదు, ఈవిడ వచ్చేసి 36 ఇంచుల నడుములు చెప్పారు కదా, ఇలాంటి వారికి కొలలు ఏముండవు కదా. అలాంటి వారికి ఏం చేస్తారంటే చెస్ట్లో 3వ భాగాన్ని డాట్ లెంత్గా తీసుకోండి. చెస్ట్లో 3వ భాగం వచ్చేసి 13.5 వస్తుంది, 13 ఇంచులు వస్తుందండి. 13.5 వస్తుంది, కానీ ఈ బ్లౌజ్ పొడవు తక్కువ ఉంది కదా, 13 ఇంచులు పెట్టుకుంటున్నాను నేను. నార్మల్గా అయితే ఇది 41 సైజ్ అంటే మనకు 13.5 ఇంచుల వరకు డౌన్ వస్తుంది. అంటే ఇది చెస్ట్ ఎండింగ్లో అండి. అదే చెస్ట్ మిడిల్ చెస్ట్ అంటే ఒక 2 ఇంచెస్ పైకి పెట్టుకోండి, ఆ మిడిల్ డాట్ కూడా వచ్చేస్తుంది.
ఇప్పుడు వచ్చేసి ఇది 40 సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. ఈ మిడిల్ నుంచి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు డాట్ కోసం అనేది, డాట్ విడ్త్ కోసం అనేది వేసాను. వేసిన తర్వాత ఇక్కడ మనం ఉక్సు పట్టి లెంత్ కూడా చూసుకోవాలి కదా. ఈ ఉక్సు పట్టి లెంత్ వచ్చేసి 4 ఇంచులు పెట్టాను, అంటే చెస్ట్లో 10వ భాగం. డాట్ కోసం వచ్చేసి 3వ భాగాన్ని యూజ్ చేశాను. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర వచ్చేసి 4వ భాగాన్ని యూజ్ చేశాను. ఇలా 4వ భాగం పెట్టేస్తే 4 వచ్చిందండి. సారీ అండి, 10వ భాగం వచ్చేసి 4 వచ్చింది నాకు. 4 వేసి దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేశాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిడిల్లో పట్టిన ఈ డాట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇలా షేప్ ఇచ్చానండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇస్తే. ఇప్పుడు దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. చాలా ఈజీ అండి. మనకి చెస్ట్ అదే మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఏం లేదండి, షోల్డర్ సెంటర్ నుంచి మన చెస్ట్ లూజ్ను 3 భాగాలుగా డివైడ్ చేయండి. వచ్చిన 3వ భాగాన్ని వేసేసుకొని దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నారంటే మీకు ఎండింగ్ డాట్ వస్తుందండి. అలానే మిడిల్ డాట్ తీసుకోవడం రావట్లేదంటే దాని నుంచి ఒక 2 ఇంచెస్ పైకి పెట్టారంటే మిడిల్ డాట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది 13.5 వచ్చింది కదా, 13 అనుకున్నామండి. బ్లౌజ్ పొడవు తక్కువ ఉంది కదా. 13 నుంచి ఒక 2 ఇంచులు పైకి పెడితే ఈవిడ మిడిల్ డాట్ వచ్చేసి 11 ఇంచులు వస్తుంది. చాలా ఈజీ అండి. ఏ సైజు వారికైనా ఇలా మీరు మెజర్మెంట్లు వేసుకొని కట్ చేయండి. ఈ మెథడ్లో ఈజీగా కట్ చేసి కుట్టగలరు. కస్టమర్ కూడా ఎన్ని చోట్ల కుట్టించిన బ్లౌజ్ కుదరని వారికి నేను వాడే ఈ మెథడ్ అంటే ఫార్ములాను వాడారంటే మీకు ఈజీగా బ్లౌజ్ ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్ చాలా కిందికి ఉంది కదా, ఎందుకంటే ఈవిడ హెవీ చెస్ట్ ఉంటుందండి. హెవీ చెస్ట్ ఉండడం వల్ల ఈ డాట్ అనేది మన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే వచ్చేసింది. అంటే మామూలుగా అయితే బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచు తేడా ఉంటుంది, కానీ ఈవిడ బ్లౌజ్ పొడవు తక్కువ తొడుగుతున్నారు కదా. 14 ఇంచులు బ్లౌజ్ పొడవు తొడిగారంటే ఈవిడ ఒక 1 ఇంచ్ గ్యాప్ వస్తుందండి. కానీ ఈవిడ 13 ఇంచులే తొడిగారు. ఈ బ్లౌజ్ కూడా సేమ్ అంతే వచ్చింది కదా, అందువల్ల 2 కలిసిపోయాయి. హెవీ చెస్ట్ ఉన్న వారికి ఇలానే వస్తుందండి. ఇలా వచ్చిందనేసి కంగారు పడకండి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేసే క్లిప్ మిస్ అయిపోయిందండి మధ్యలో కస్టమర్ రావడం వల్ల. క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను చివర్లో 3.5, మిడిల్లో 2 ఇంచులు, ఆ చివర్లో 3 ఇంచులు పెట్టుకొని కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత వీటికి లైనింగ్లు కటింగ్ అయిపోయాయి కదా 2, వీటికి మెయిన్ పీసులు కూడా కట్ చేసుకున్నాం. ఇలా 2 పీసెస్ ఒకేసారి కటింగ్ పెట్టుకున్నా అంటే మీకు ఫాస్ట్గా వర్క్ అవుతుందండి. నేను 2 కానీ 3 వరకు కానీ ఇలా వేసి కట్ చేస్తుంటాను. అంటే మనకి కటింగ్ ఫాస్ట్గా అయిపోయిందంటే కుట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా కుట్టేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి 4 మడతల మీద అలా బార్డర్ వచ్చిన సైడ్ హ్యాండ్ అనేది కట్ చేశాను. చేసిన తర్వాత లైనింగ్ పీస్ వచ్చేసి మెయిన్ పీస్ వచ్చేసి ఇలా మార్చుకున్నానండి. అంటే నేత అడ్డం అవుతుంది హ్యాండ్ లాగా కట్ చేస్తే, దానికోసం వచ్చేసి ఇలా మార్చుకొని తీస్తున్నాను. నాకు మధ్యలో ఈ వీడియో తీసేటప్పుడు చాలామంది గజిబిచ్చేసారండి. నాకు చిరాకు వచ్చేసింది. కనీసం అంటే ఒక 5-6 సార్లు నేను వీడియోను ఆన్ ఆఫ్ చేసుకుంటూ తీశాను. మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయిపోయాయి. ఇక్కడ చిన్న ముక్క జాయింట్ పడుతుందండి. అలానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఓపెన్ సైడ్ వస్తేనే మనకి క్రాస్ అనేది నీట్గా వస్తుందండి. ఇక్కడ వేరే వాళ్ళు రావడం వల్ల అన్నీ కలిపేసుకున్నాను, ఎత్తుక్కోవడమే పని అయిపోతుంది. వీడియో తీసేటప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ లేకపోతే మంచిగా అవుతుందండి. ప్రతిసారి ఒకరు వచ్చేసరికి నేను ఏవి ఎక్కడ ఇస్తున్నాను తెలియట్లేదు, గజిబిజి అయిపోయింది వీడియో అంతా. ఇలా ఇక్కడ ఓపెన్ సైడ్ వస్తే మనకు నెక్ అనేది మంచిగా వస్తుందండి. రౌండ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ అని కాదు, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ నెక్ అనేది ఓపెన్ సైడ్ ఉండేలాగే వేసుకోండి. ఇలా వేసాం కదా, వేసిన తర్వాత చుట్టూ 1/2 ఇంచు ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ సైడ్లో వచ్చేసి నాకు చిన్న ముక్క జాయింట్ పడుతుందండి. ఆ ముక్క అనేది నేను కుట్టేటప్పుడు అటాచ్ చేసుకుంటాను. ఇలా క్రాస్ ఉంది కదా, దీన్ని కూడా క్రాస్లో తీసుకోండి. అంటే క్రాసే వేయాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది కదా, తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్. ఇందులో వచ్చేసి సేఫ్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను. మీరు లైనింగ్ మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. హ్యాండ్ బార్డర్ వచ్చింది ఎలా వేసారో అలానే బ్యాక్ పార్ట్ బ్లౌజ్ను కట్ చేయకండి, క్రాస్ అవుతుంది. అదంటే నేత అనేది అడ్డం అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. మరొక జాకెట్ అనేది మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం. వీడియో లెంత్ అయిపోతుంది అనేసి ఇది లాస్ట్లో లైనింగ్ మెయిన్ పీస్ కట్ చేయడమే కదా అనేసి స్పీడ్ పెట్టానండి. అంటే మన కొలతలన్నీ లైనింగ్ మీద వచ్చేస్తాయి కదా, ఇంకా మెయిన్ పీస్ స్పీడ్ పెట్టిన ఏం కాదనేసి స్పీడ్గా కట్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇలా 4 మడతలుగా ఫోల్డ్ పెట్టేసుకున్నాను. హ్యాండ్ కట్ చేస్తున్నాను.
ఇలా హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇది కూడా అడ్డమే ఉందండి నేత. చూస్తున్నాను ఇలా మార్చుకొని చూస్తే నాకు వెడల్పు అనేది సరిపోతలేదు. అంటే బ్యాక్ పార్ట్ చాలా అతుకుపడేలాగుంది. ఇలా చూస్తే వద్దనేసి అడ్డమే వేస్తున్నాను. అంటే వస్తే నిలువేస్తానండి, రాని పరిస్థితిలో ఇలా అడ్డమైన వేస్తాను. అంటే వీలు కాని పరిస్థితిలో నేను అడ్డం వేస్తాను, కానీ వీలైనంత వరకు ట్రై చేస్తాను నిలువేయడానికి. ఇలా ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే అండి ఓపెన్ సైడే వేసుకోండి. ఇలా ఓపెన్ సైడ్ వేసుకుంటేనే క్రాస్ మంచిగా వస్తుంది. ఇలా చుట్టూ క్లాత్ ఉండేలాగా చూసుకోండి. దీనికైతే జాయింట్ ఏం పడట్లేదండి. అది మనం క్లాత్ మార్చడం వల్ల కొంచెం బ్యాక్ పార్ట్లో జాయింట్ పడ్డది కదా, దీన్ని కూడా అలానే వేద్దామంటే చాలా పడుతుందండి. ఇది ముందే డెలికేట్గా ఉంది కదా అనేసి అడ్డంలోనే కట్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.